Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, my dear coders, present అయితే ఫర్ ద రోల్ ఆఫ్ మెడికల్ కోడర్ కి సర్టిఫైడ్ ఫ్రెషర్ ని హైరింగ్ చేసిన కంపెనీ వచ్చేసి మెడ్ కోడ్ సర్వీస్. సో హైదరాబాద్ లొకేషన్ కి. సో రీసెంట్ గా వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ బై మెడ్ కోడ్ సర్వీసెస్. వీఆర్ లుకింగ్ ఫర్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ టు జాయిన్ అవర్ టీమ్ ఎట్ మెడ్ కోడ్ సర్వీసెస్. Time 13th March 2025 to 15th March 2025 and timing 10 a.m. to 12 p.m. and location Medcore Service Private Limited, third floor, Western Dallas Center, Silpagram Craft Village, Durgam Cheruvu, Madhapur, Hyderabad, Telangana. So coders, bring your updated resume and certification. Looking forward to meet you. సో ఈ కంపెనీ వాళ్ళు ఈ వీక్ లో అయితే హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ మీలో ఎంతమంది మెడ్ కోడ్ సర్వీస్ కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి గైస్. అండ్ కోడర్స్, వన్ మోర్ థింగ్ ఈ కంపెనీ గురించి ఏంటంటే, లైక్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. సో బ్యాక్ ఇన్ డిసెంబర్ 2023లో ఈ కంపెనీ ఫౌండ్ అయ్యి స్టార్ట్ చేశారు అండ్ రిజిస్ట్రేషన్ అయింది చెన్నైలో. అండ్ వీళ్ళకు చెన్నై అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్లో బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ ఆఫీసెస్ ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఈ కంపెనీ ఒక స్టార్ట్అప్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్స్ నాట్ అ బిగ్ ఎంఎన్సీ కంపెనీ, సో చిన్నప్పుడు ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఒకవేళ మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే మేక్ షూర్ టు ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ రివ్యూ చేసి కొంచెం డేటా కలెక్ట్ చేసి వెళ్ళండి. మాక్సిమం ఈ కంపెనీలో ఫ్రెషర్ హైర్ చేసుకుంటే లైక్ ఏమంటారు, బాండ్ ఉంటుంది. ఒక 2 years వరకు బాండ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా వరకు నేను లైక్ గూగుల్లో ఈ కంపెనీ గురించి చూసిన రివ్యూస్ అయితే చాలా లైక్ చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో ఒక స్టార్ట్ కంపెనీలో ఎక్కువ స్ట్రెస్ వర్క్, అదేవిధంగా కొన్ని బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని రకాలైన ఒక పాజిటివ్ ప్రతి కంపెనీకి, ఇదే కంపెనీ కాదు, ప్రతి కంపెనీకి ఒక పాజిటివ్ రివ్యూలు ఉంటాయి, నెగిటివ్ రివ్యూ చాలా ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను, ఈ కంపెనీ కాదు, మీరు ఒక చిన్న కంపెనీ, ఒకవేళ ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ కానీ ఒక చిన్న కార్పొరేట్ కంపెనీకి, ఒక ఎంఎస్సీ కంపెనీకి, ఏ కంపెనీకి వెళ్ళినా కొంచెం రివ్యూస్ చేయండి, రీసెర్చ్ చేయండి. సో ఆ కంపెనీ గురించి తెలుసుకొని మీకు తెలిసిన కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు ఉంటే అందులో ఆ కంపెనీ వర్క్ చేస్తుంటే ఎలా ఉంది, వర్క్ ప్రెషర్ ఎలా ఉంది, లైక్ బాండ్ ఎలా ఉంది, అందులో ఎన్ని ఇయర్స్ ఆఫ్ బాండ్ ఉంటుంది, సో వాళ్ళ శాలరీ ప్యాకేజ్. సో కొన్ని కంపెనీస్ అయితే క్రేజీ థింగ్ అంటే ఒక 1-2 months వరకు శాలరీ పే చేయట్లంట. సో వర్క్ చేయించుకొని పే చేయని కంపెనీస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం చూసి కంపెనీస్కి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళండి, కంపెనీలో మీరు జాయిన్ అవ్వండి యాజ్ ఎ మెడికల్ కోడర్గా. అండ్ కోడర్, వన్ మోర్ థింగ్ వచ్చేసి, లాస్ట్ వీక్ మనకి తెలుసు కోటివిటీ కంపెనీ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్కి ఆ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. అండ్ చాలా మందికి అయితే వీడియో లైక్ ఆ రోల్ కూడా అని చెప్పేసి వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది అయితే అసలు ఏంటిది ఆ పాలసీ కాన్ఫిగరేషన్ అంటే ఏంటిది, అనలిస్ట్ అంటే ఏం జాబ్ రోల్, అసలు మనం ఏం వర్క్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ చాలా మంది అడిగారు, అడిగిన వాళ్ళకి అయితే కాంబినేషన్ రిప్లై చేశాను. అండ్ అదేవిధంగా ఆ ఇంటర్వ్యూకి చాలా మంది అటెండ్ అయ్యారు. సో ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు క్రేజింగ్ ఏంటంటే, యూనో మెడికల్ కోడింగ్ సంబంధించిందే కాదు, బట్ దే వాంట్ సిపిసి సర్టిఫైడ్ మ్యాండేట్ చెప్పారు. సో అందుకే చాలా మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంటే, ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో తెలియదు మనకి, బట్ నియర్లీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. అండ్ రోడ్డు మీద నుంచున్నారు, క్యూ కట్టారు ఎండలో. అసలు చాలా ఆ వీడియో క్రేజీ ఉంది అసలు. అండ్ చాలా మంది వెళ్ళి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లైన్లో వెయిట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది, సో నో మోర్ వేకెన్సీ చెప్పేసి చాలా మంది వెయిట్ చేసి బ్యాక్ వచ్చేసారంట. సో వన్ ఆఫ్ ది సాడ్, లైక్ కొంచెం బాగా అనిపించింది. బట్ ప్రజెంట్ ఇంకా వేరే కంపెనీస్లో ఎక్కడైనా మీకు ఇలా పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ జాబ్ రోల్ ఉంటే వెళ్ళండి, అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ, ఆ జాబ్ రోల్ తీసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మనకి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ని చాలా తక్కువ కంపెనీ హైర్ చేసుకుంటున్నాయి. సో ఓపెనింగ్స్ ఎక్కడ లేవు. అండ్ మాక్సిమం ఓపెనింగ్స్ ఎక్కువ చెన్నై, బెంగళూరు సైడ్ ఉన్నాయి కాబట్టి, సో హైదరాబాద్లో ఎటువంటి రోల్ ఉన్నా మీరు సిపిసి సర్టిఫైడ్ ఉంటే మెడికల్ కోడర్గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఆ జాబ్ రోల్ తీసుకోండి. ఒక్కసారి ఒక కంపెనీలో గెట్ ఇన్ అయిన తర్వాత అదే కంపెనీలో ఇంటర్నల్గా మీరు మూవ్ అవ్వచ్చు. సో మెడికల్ కోడర్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటే వెళ్తాను కాకుండా ఇటువంటి లైక్ ఏమంటారు, హెల్త్ కేర్ సెక్టర్ సంబంధించిన కంపెనీస్, సో మంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ లాంటి జాబ్ రోల్స్ ఉంటే వెళ్ళండి. లోపల స్టెప్పింగ్ చేసిన తర్వాత మిగతా ఫ్యూచర్స్ ఫర్దర్ స్టెప్స్, మీరు ఫ్యూచర్ సంబంధించిన స్టెప్స్ అదే కంపెనీలో తీసుకోవచ్చు. సో గైస్, ప్రెసెంట్ అయితే నేను అసలు ఈ పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అంటే ఏంటిదో, అసలు ఆ రోల్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటియో చెప్తాను, కొంచెం యూనో వినండి. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఒకవేళ తెలియకపోతే చూడండి గైస్. సో కోటర్స్, a policy configuration analyst at Cotiviti is typically responsible for setting up and maintaining healthcare policies, rules and guidelines in the company system. అండ్ గైస్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్, ఒకవేళ నేను ఏమైనా ఒకవేళ మిస్టేక్ అని చెప్పుంటే, లేకుంటే ఒక రైట్ గా రాంగ్ చెప్పుంటే తప్పకుండా కామెంట్ చేయండి, అది కాదు ఇది అని చెప్పేసి. కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్, నో ప్రాబ్లం. సో రోల్స్ వచ్చేసి, అనలైజింగ్ హెల్త్ కేర్ పాలసీస్ టు ఎన్షూర్
to ensure configures them correctly in database, interpreting medical coding guidelines, CPT, ICD, HCPCS for policy implementation, testing and validation system configurations to ensure accurate claims process, collaborating with different teams like IT, QA and business teams to troubleshoot and improve policy settings. సో చెప్పాం కదా, పాలసీ కాన్ఫిడెంట్ అనలిస్ట్ అనేది లోపల పాలసీ ఉంది కాబట్టి కొన్ని పాలసీస్ సంబంధించి హెల్త్ కేర్ కంపెనీకి సంబంధించిన పాలసీస్ గైడ్ లైన్స్ ని వాటిని ఇంప్రూవ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, లేకుంటే వాటిని ఆన్ ట్రాక్ లో ఉన్నాయో చెక్ చేసే రోలే ఈ పాలసీ కాన్ఫిడెంట్ అనలిస్ట్ అనేది రోల్ ఉంటుంది. సో ఇది కూడా లైక్ ఒక బెటర్ జాబ్ చెప్పుకోవచ్చు, మెడికల్ కోడింగ్తో పాటు ఒక బెటర్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఈ పోస్ట్ కూడా. సో ఇలాంటివన్నీ వస్తే మీరు తప్పకుండా మీరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, వీలైతే ఆ జాబ్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ రీసెంట్గా చాలా మంది 3 months 4 months సిపిసి సర్టిఫికేషన్ అయ్యి హైదరాబాద్ లొకేషన్లో జాబ్స్ లేక దే ఆర్ మూవింగ్ టు చెన్నై. సో ఇష్టం లేకపోయినా ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది చెన్నై మూవ్ అవుతున్నారు. అండ్ కొంతమంది మంచి టాప్ కంపెనీస్లో రావట్లని చెప్పేసి చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్లోనే వెళ్తున్నారు. బికాస్ అట్లీస్ట్ ఒక 6 months 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి గ్యాప్ ఇవ్వదని చెప్పేసి కొంతమంది ఇష్టం లేకుండా అలా వెళ్ళిపోతున్నారు. సో అది లాస్ట్ వీక్ జరిగిన ఇంటర్వ్యూ ఓటీవీటీలో అండ్ చాలా మంది వెళ్ళారు. బట్ మనకు తెలుసుగా ప్రజెంట్ డిమాండ్ ప్రకారం ఎంతమంది వస్తున్నారంటే ఒక పొజిషన్కి దాదాపు ఒక 100 members అయితే కాంపిటీషన్ ఉంది. సో జాబ్ మార్కెట్ టైట్ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ టఫ్, ఒక ఫైట్ అయితే ఇస్తున్నారు బయట. అండ్ కోరస్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే రీసెంట్గా లాస్ట్ వీక్ మనకి తెలుసు జాబ్ వేకెన్సీ అని చెప్పేసి ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్ హైరింగ్ చేస్తామని చెప్పేసి, రిఫరల్ మీద చాలా మంది హైరింగ్ చేస్తామని చెప్పేసి కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ డైరెక్ట్ పెట్టేశారు. బ్యాక్ డోర్ వేకెన్సీస్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి, మేము రిఫర్ చేస్తాం, రిఫర్ చేసిన వాళ్ళకి హైరింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఒక సంబంధించిన డీటెయిల్ ఫిల్ చేశాక మీకు ఆప్టమ్ గ్లోబల్స్ ఆప్టమ్ నుంచి కంపెనీ నుంచే మీకు కాల్ లెటర్ ఏమంటారు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన టైం ప్రకారమే వెళ్ళాలి. సో ఎవరికైతే మెయిల్స్ వస్తే వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. వితౌట్ రిఫరల్ డైరెక్ట్ వెళ్తే మాత్రం మేము రిజెక్ట్ చేసి చెప్పేసి డైరెక్ట్గా నా పోస్ట్ పెట్టేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో చాలా మంది అయితే పేమెంట్ అడుగుతున్నారు లైక్ 6,000. ఒకరైతే ఒక 6 months కాంట్రాక్ట్ బేస్ మీద మీకు ఆప్టోమ్లో మెడికల్ కూడా జాబ్ ఇస్తాం, ఒక 6,000 పే చేయమని చెప్పి, ఇంకొందరు 40,000, ఇంకో 60,000, ఇంకొందరు క్రేజ్గా అయితే 1,50,000. సో మీకు డైరెక్ట్ బ్యాక్ డోర్ నుంచి మీకు ప్లేస్మెంట్ చెప్పిస్తాం మెడికల్ కోడర్గా అని చెప్పేసి అయితే కాంటాక్ట్ అని చెప్తున్నారంట. అండ్ క్రేజింగ్ ఏంటంటే ఆ 1,50,000 పే చేసేది కూడా నాట్ ఓ స్పెషలిస్ట్ స్పెషాలిటీకి సంబంధించిన లైక్ ఐపీడీఆర్ లేకుంటే సంథింగ్ అదర్ రోల్స్ కాకుండా డైరెక్ట్ హెచ్సిసి కోడర్గా. సో ఆ జాబ్ రోల్ కోసమే దాదాపు 1 lakh. సో అంత అమౌంట్ అడుగుతున్నారంట. అసలు బ్యాక్ డోర్లో అంత అమౌంట్ పెట్టి మీరు ఎందుకు వెళ్తుంది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించండి, మీరు 1 lakh ఖర్చు పెట్టి మీరు కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి అంత కాన్ఫిడెంట్ తర్వాత జాబ్ ఓపెనింగ్స్ లేవని చెప్పేసి బ్యాక్ డోర్ ద్వారా 1 lakh పే చేసి మీరు వెళ్తే ఒక 6 months వాళ్ళు వర్క్ చేయించుకున్న తర్వాత మీకు వర్క్ ఏం రావట్లేదు, మీకు యువర్ నాట్ హెల్పింగ్ చెప్పేసి మీరు చేస్తే అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? సో ప్రజెంట్ మార్కెట్ జరుగుతుంది అదే. ప్రజెంట్ మీరు ఏ కోచింగ్ తీసుకున్నా సరే, ఏ కోర్స్ తీసుకున్నా మనకి 3 months 6 months ట్రైనింగ్ అంటున్నారు, కోచింగ్ ఇప్పిస్తున్నారు, సర్టిఫికేషన్ అంటున్నారు. ఆ తర్వాత బ్యాక్ డోర్ ఒక 2 years 1 year ప్రాక్సీ పెట్టి ఎక్స్పీరియన్స్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలని చెప్తున్నారు. బికాజ్ జాబ్ మార్కెట్ అలా ఉంది అండ్ సిస్టమ్ అలా ఉంది. అండ్ కొందరికి ఎలా ఉందంటే ప్రజెంట్ ఎలా ఫిక్స్ అయిపోయారంటే ప్రజెంట్ మనకి మెడికల్ కోడింగ్ జాబ్స్ ఎక్కడ లేవు ఫ్రెషర్స్కి. ఎందుకంటే చాలా వరకు జాబ్స్ అన్ని బ్యాక్ డోర్ ద్వారానే హైరింగ్ జరుగుతున్నాయి. బ్యాక్ డోర్ ద్వారానే ఎంతో కొంత అమౌంట్ పే చేస్తేనే అలా హైరింగ్ వెళ్తున్నారు కంపెనీ చెప్పి చాలా ఒక నెగిటివ్ థాట్ అని చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ సిబి సర్టిఫికేట్ పొందిన ఫ్రెషర్స్కి అదే థాట్ ఉంది. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పిన్ చేస్తున్నారు. ఇటు నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ చాలా పిన్ చేస్తున్నారు. బ్రో ఇలా రియల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్, ఇలా బ్యాక్ డోర్ ద్వారా హైరింగ్ జరుగుతుంది, సో ఇంత అమౌంట్ పే చేయాలా ఎలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో గైస్ మీకు కనుక అలాంటి సీనియర్స్ ఎవరైనా మనీ అడిగితే మాత్రం జాబ్కి పే చేయకండి. బికాస్ ఓకే కొందరు వేరే ఫీల్డ్లో కానీ వేరే కంపెనీస్లో ఇలానే వెళ్ళి సెటిల్ అయ్యారు అనుకోవచ్చు. బట్ మీ టైం వెళ్ళని చెప్పలేము. బికాస్ అందరి సిచ్యువేషన్ ఒకలా అని చెప్పలేము. అండ్ అందరి కంపెనీస్లో అందరిని ఒకలా ట్రీట్ చెప్పారు కాబట్టి ట్రీట్ చేస్తారని చెప్పలేము. సో మేబీ అందరికీ జరిగినట్టు నీకు కూడా జరగవచ్చు. 1 year 2 years ఫేక్ పెట్టి వెళ్ళిన తర్వాత లైఫ్ సెట్ అనుకోవచ్చు. బట్ ఎట్ సమ్ పాయింట్ ఏదో ఒక విధంగా ఒక సంథింగ్ హ్యాపెన్ అయ్యి ఒకవేళ నేను అక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది క్యాచ్ చేసి లేకుంటే బ్యాక్ డోర్ వచ్చారు ఎంత అమౌంట్ పే చేసి అని తెలిసిన తర్వాత మన జాబ్లో తీసేస్తే ఇట్ విల్ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ వెరీ హ్యూమిలియేటింగ్. అండ్ క్రేజింగ్ ఏంటంటే నాకు తెలిసి ఆప్టమ్ పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో ఇలా బ్యాక్ డోర్ ద్వారా హైరింగ్ అనేది నేను చేసిన 5 years ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆప్టమ్లో నేను ఎప్పుడు ఇది ఇలాంటిదని తెలియదు. బికాస్ కాంట్రాక్ట్ వెళ్ళొచ్చు, బికాస్ కొన్ని కన్సల్టెన్సీ వాళ్ళు కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళు ప్లేస్ చేస్తారు. తర్వాత వెళ్ళిన తర్వాత మన వర్క్ బాగా నచ్చితే 6 months తర్వాత 8 months తర్వాత వాళ్ళని పర్మనెంట్
ఎంప్లాయ్‌కి చేస్తారు. బట్ కాంట్రాక్ట్‌గా ఇట్లా బ్యాక్ డోర్ ద్వారా అమౌంట్ పే చేసి వెళ్ళేదైతే నేనెప్పుడు వినలేదు. అండ్ ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయకండి. అండ్ ఇవైతే నమ్మకండి. బికాజ్ స్కామర్స్ చాలా మందున్నారు. ఆప్టోమ్ సంబంధించి ఫేక్ ఐడీస్ వాళ్ళే క్రియేట్ చేసుకొని లైక్ ఎంప్లాయీ ఐడీ క్రియేట్ చేసుకొని మేము ఆల్రెడీ ఆప్టోమ్ మీ ఎంప్లాయీస్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఫేక్ ఐడీ చూపించి మిమ్మల్ని కొంచెం ఏదైనా ఒక మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అమౌంట్ కలిగేసిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా మీరు సెలెక్ట్ కాలేదని ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ తర్వాత ఏమైనా అవ్వచ్చు ఇలాంటి. సో చాలా ఉంటాయి బయట స్కామ్ చాలా జరుగుతున్నాయి. సో మీరైతే అలాంటి నమ్మకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. సో మీకు ఒకవేళ జాబ్ బాగా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం చిన్న స్టార్ట్ కంపెనీలో జాయిన్ అవ్వండి. ఎంత హార్డ్ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత టార్చర్ ఉన్నా లేకుంటే ఎంత మిగతాది ఏమైనా స్ట్రెస్ ఉన్నా నాట్ ఎ ప్రాబ్లమ్. వెళ్లి జాయిన్ అయ్యి 6 మంత్స్, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోండి. ఇఫ్ నాట్ ఇన్ హైదరాబాద్ గో టు చెన్నై. సో ఒక మీరు గనుక బ్యాచిలర్ అయ్యి ఫ్రెషర్స్ మీరు ఫ్రెష్‌గా పాస్ ఔట్ అయ్యి ఒకవేళ మీరు 20స్ ఉంటే మాత్రం బెటర్ టు గో టు చెన్నై. నేను ఇప్పటికి చెప్తున్నాను మీరు చెన్నై, బెంగుళూరు ఎళ్లి ఒక 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని హైదరాబాద్ వస్తే మీ సాలరీ ప్యాకేజ్ గాని మీ వాల్యూ చాలా పెరుగుతుంది హైదరాబాద్‌లో. బట్ హైదరాబాద్‌లో ఉంటే మీరు ఇక్కడ జాబ్ కొట్టాలంటే మాత్రం ఇట్ టేక్స్ టైమ్. సో ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో మార్చ్ ఎండ్ కల్లా ఎక్కువ కంపెనీస్ ఇంకా మనకి ఒక మంచి కంపెనీస్ అప్టమ్ గాని, కోటివిటీ గాని, ఆర్1 ఆర్‌సీఎం గాని అండ్ అదే విధంగా కొన్ని ఒమేగా హెల్త్ కేర్. సో ఈ కంపెనీస్ కూడా త్వరలో ఫ్రెషర్స్‌కి సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కాదు నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కూడా ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిద్దాం. అండ్ హైరింగ్ జరుగుతాయని ఆశించి త్వరగా అందరూ ఎన్ని మంత్స్ అయితే వెయిట్ చేశారో, ఆ వెయిట్ చేసిన మంత్స్‌కి ఒక గుడ్ రిజల్ట్ అనేది ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది ఒక మంచి జాబ్ కంపెనీలో ఒక మంచి జాబ్‌లో మీరందరికీ రావాలని అయితే నేను ఆశిస్తున్నాను గైస్. సో గైస్ ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్. సో గైస్ మీలో ఎంతమంది లాస్ట్ వీక్ గాని, ఈ వీక్‌లో గాని, కోటి వీక్‌లో గాని ఒమేగా హెల్త్ కేర్ అదే విధంగా ఆప్టమ్ కంపెనీలో గాని, ఏదైనా కంపెనీలోకి మీరు ఫ్రెషర్‌గా ఇంటర్వ్యూకి ఎళ్ళుంటే, మీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అదే విధంగా ఈ వీక్‌లో, నెక్స్ట్ వీక్‌లో, అప్‌కమింగ్ డేస్‌లో గూడా ఏమైనా ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్స్ ఉన్నాయా? ఉంటే ఇంటర్వ్యూస్ ఉంటే తప్పకుండా కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ అస్ గైస్. అండ్ అదే విధంగా మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మన ఛానెల్ ఆల్రెడీ మన వాట్సాప్ ఛానెల్‌లో గ్రూప్ ఉంది. సో ఆ ఛానెల్ ఫాలో చేయండి. సో నేను జాబ్ అప్డేట్స్ అనేవి త్వరగా ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తుంటాను. అండ్ అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో కొట్టండి గైస్. సో కూడా థాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే విధంగా ఈ వీడియోని మన అప్‌కమింగ్ మెడికల్ కోడర్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ సూన్. హ్యావ్ పీస్. కీప్ కోడింగ్ గైస్.